సిటీ ఇండియా న్యూస్ తెలుగు. రిసిప్ట్ తీసుకుంటేనే మీకు రక్షణ పొందే అధికారం ఉంటుంది వినియోగదారుల చట్ట ప్రకారం. రిసిప్ట్ లేనిది ఏ కోర్టు కూడా మీకు న్యాయం చేయలేదు. ఏ కేసు వేసుకోవాలన్నా 2 సంవత్సరాలలో పరిధిలో ఆ పర్చేజింగ్ జరిగిన 2 సంవత్సరాల పరిధిలోనే కేసు వేసుకునే అవకాశం ఉంటుంది. రెండోది వచ్చేసేసి ఈ కేసులు ఏవి కూడా మీ లైఫ్ స్టైల్కి ఉపయోగపడే విధంగా ఉండాలి. కమర్షియల్ బిజినెస్లు ఏవి కూడా ఈ కోర్టు పరిధిలోకి రావు. కమర్షియల్గా మీరు ఒక ట్యాక్సీ నడుపుకున్నారంటే అది ఆ ట్యాక్సీ మీ ఓన్ ట్యాక్సీ అయి ఉండాలి. మీరు 10 మందిని పెట్టుకుని ట్రాన్స్పోర్ట్ పెట్టేసేసుకొని ఆ ట్రాన్స్పోర్ట్ నడుపుతూ ఉన్న కేసెస్ ఏవి అట్లా మీరు బిజినెస్ చేసుకునేవి ఏవి కూడా రావు దీని కిందకి. మీ లైవ్లీహుడ్ కోసం మీ పొట్టకూటి కోసం చేసుకునే వ్యాపారాలకు మాత్రమే దీనికి అవకాశం ఉంటుంది. మనము సాధారణ ప్రతి వస్తువు మీద మనకు ఒకవేళ కనుక ఆ వస్తువు మనం కొన్న ప్రోడక్ట్ ఏమన్నా కనుక డిఫెక్ట్ ప్రోడక్ట్స్ అయినా కూడా మనం వాటి మీద తిరిగి పొందే పూర్తి స్థాయిలో దాని రేటు కానీ ఆ వస్తువు యొక్క రేటు కానీ జస్ట్ లైక్ టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏవైనా కూడా ఫర్నిచర్స్, కార్లు, వెహికల్స్, ఎవ్రీథింగ్ మీరు కొన్న వాటిలో ఏమైనా డిఫెక్ట్ ఉన్నా కూడా వాటన్నిటి నుంచి కూడా మీరు తిరిగి పొందే హక్కు 2 సంవత్సరాల లోపే ఫైల్ చేసుకోవాలండి. కేసు 2 సంవత్సరాల కాల పరిమితిలోపు ఇష్యూస్నే ఈ కోర్టులో పరిష్కరించడం జరుగుతుంది. మిగతావి ఏమన్నా ఉన్నా బయట కోర్టుకు వెళ్ళి చేసుకోవాలి. రెగ్యులర్ కోర్టుకి వెళ్ళి ఫైల్ చేసుకునే రైట్ ఉంటుంది. దానికి కాస్ట్లు కోర్ట్ ఫీ కట్టడము అవన్నీ ఉంటుంది. ఇక్కడ కోర్ట్ ఫీ కూడా కట్టే పని లేదండి. 5 లక్షల వరకు మీకు అడ్వకేట్ కూడా అక్కర్లేదు. మీరు సొంతంగా ఫైల్ చేసుకోవచ్చు. 5 లక్షలు దాటిన కాంపెన్సేషన్స్ అన్నిటికీ కూడా అడ్వకేట్ ఉండాలి. ఒక వకీల్ గారిని పెట్టుకొని మీరు వాదించుకోవాలి. నా ఓపెన్ సజెషన్ ఎవ్రీ కేసు కూడా మీరు అడ్వకేట్స్ ద్వారానే రాండి. వస్తే మీకు ఇంకా తొందరగా న్యాయం జరగగలుగుతుంది. మీరు తెల్ల పేపర్ మీద మీ ప్రాబ్లం మొత్తం రాసి ఇచ్చినా వీఆర్ రెడీ టు డిస్పోజ్ ద మ్యాటర్. దానికి కూడా ప్రాబ్లం లేదు. ఇప్పుడు కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఆన్లైన్ అనేది కంపల్సరీ అయిపోయింది. మీకు ఈ మీ సేవ వాళ్ళు కూడా దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన ఇవ్వగలుగుతారు. వాళ్లకు నాలెడ్జ్ ఇచ్చారు ఈ ఇష్యూస్ గురించి. ఆన్లైన్లో ఎట్లా బుక్ చేయాలనేది ఆన్లైన్లో బుక్ చేయగానే మీకు ఒక కోడ్ ఇస్తాము. ఆ కోడ్ని బట్టి మీరు ఫార్వర్డ్ చేస్తే ఎవ్రీ టైం మా కన్జ్యూమర్ కమిషన్ ఆల్వేస్ విత్ యూ. మీకు చాలా కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నామండి. చాలా థ్యాంక్స్. చాలా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు హైదరాబాద్ లా కాలేజ్ వాళ్ళు. ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. మీరు చెయ్యాలి అని అడగడానికి ఎట్లుంటుంది? మనకి యాక్ట్లో లేనిది మనం కంటెస్ట్ చేయలేం కదా. చారిటీ కిందికి రాదు అనేది ఒకటి ఉంటుంది. అది చదువు అనేది వాళ్ళ ఉద్దేశం యాక్ట్ తయారు చేసాం. కానీ బట్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇప్పుడు లక్షల్లో అయిపోయింది. అది కూడా ఫీజు లక్షల్లో ఫీజు తీసుకొని ఎత్తేసుకొని వెళ్ళిపోయే కాలేజెస్ నెంబర్ ఆఫ్ కాలేజెస్. బట్ దానికి మళ్ళీ సోషల్ ఉద్యమం స్టార్ట్ చేస్తే మరి యాక్ట్ ఏమైనా ఎమెండ్ అయితే చెప్పలేము. ప్రస్తుతం వరకు అయితే చారిటీ చదువు అనేది విద్య అనేది జనరల్గా మనందరికీ తెలిసిన విషయం. అందరికీ విద్య హక్కు, అది అందరికి హక్కు. కాబట్టి దాన్ని ఫ్రీగా పొందే హక్కు కూడా మనకు ఉండాలి అన్న ఉద్దేశంతో దాన్ని కోర్టుల పరిధిలోకి తీసుకురాకపోయి ఉండొచ్చు బహుశా, నా ఒపీనియన్. పెద్దలు ఆలోచించి. నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్. వినియోగదారుల రక్షణ, వారి హక్కులపైన ఈరోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్ఫై కళాశాల హైదరాబాద్ వారితో పాటు నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వినియోగదారుల పరిష్కారాల వివాదాల కమిషన్ ఏదైతే ఉందో మాబ్నార్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాన్ని అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రధానంగా వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఇబ్బందులు, అసలు ఎలా మోసపోతున్నారో, వాళ్ళ హక్కులు ఏంది, వాటిపైననే ఈ సదస్సును చేయడం జరిగింది. ఈ సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షురాలు ఎవరైతే కమిషన్ అధ్యక్షులు ఉన్నారో గౌరవనీయులైనటువంటి అనురాధ గారు ఈ సమావేశానికి హాజరయ్యారు. వారు అమూల్యమైన సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. మేము ప్రధానంగా చెప్పేది ఒకటే, వినియోగదారుడు నష్టపోవద్దని చెప్తున్నాం. ఏ వస్తువుని కొన్నా ఆ వస్తువుకు విధిగా బిల్లు తీసుకోవాలని మేము చెప్తున్నాం. ఆ బిల్లు తీసుకుంటేనే మీ యొక్క హక్కులు వస్తాయి. దాన్ని ఎలా పరిష్కరించుకోవచ్చు. ఒకవేళ మీరు నిజంగా నష్టపోయినా, దానిపైన ఎంఆర్పి రేట్ లేకుండా ఎక్స్పైరీ అయినా, మీకు ఏదైనా నష్టం జరిగినా అప్పుడు మీరు కేసు వేసుకునేందుకు జిల్లా వినియోగదారుల కమిషన్లుగానే వేసుకోవచ్చు. మిగతా దాన్ని ఒక 50 లక్షల పై చిలుకున్నటువంటి కేసులు ఏదైతే ఉందంటే రాష్ట్ర స్థాయిలో వేసుకోవచ్చు. అంతకంటే 2 కోట్ల పైన ఉంటే జాతీయ స్థాయిలో కూడా మనం కేసులు వేసుకోవచ్చు అండి. ఆ హక్కు పొందాలంటే మీరు మొదటిగా బిల్లు కొనాలి. చాలా వినియోగదారుల షాపుల్లో కానీ బిల్లులు ఇవ్వడం దానిపైన మేము విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వినియోగదారులు నష్టపోకుండా వారి హక్కుల కొరకు మేము పోరాడుతున్నామండి. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో చాలామంది వినియోగదారులు కానీ ఇతరతర ప్రాంతాలకు మామూలు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తులు పాల్గొనడం కళాశాల విద్యార్థులతో పాటు వినియోగదారులకు కూడా ఈ యొక్క సదస్సు చాలా ఉపయోగపడిందండి. ఈ సదస్సులు ఇలాంటి మున్ముందు ఏర్పాటు చేసి వినియోగదారులకు రక్షణ కొరకు నేను సైతం పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.